నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడంట. నిరీక్షణకు అసలు ఆధారం లేదు, అది విశ్వాసం. ఇప్పుడు మనకి కొన్ని అసంభవమైన పనులు ఉన్నాయి. క్యాన్సర్ జబ్బు వచ్చింది, అది 4th స్టేజ్ అన్నారు డాక్టర్లు. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. క్యాన్సర్ వచ్చింది, అది 4th స్టేజ్. 1st స్టేజ్ అయితే నిరీక్షణకు ఆధారం ఉంటుంది, 2nd స్టేజ్ అయితే ఆధారం, 3rd స్టేజ్ అయితే కొంచెం ఛాన్స్, 4th స్టేజ్ అంటే దాదాపు ఫైనల్. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, 4th స్టేజ్ అంటే ఇక లేదండి ఛాన్స్ అని. 1st స్టేజ్ అంటే నిరీక్షణకు ఆధారం ఉంటుంది, 2nd స్టేజ్ అంటే ఆఫ్, 3rd స్టేజ్ అంటే 75% ఉంటుంది, ఒక 25%, 4th అంటే దాదాపు అవుట్ అని. 4th స్టేజ్లో ఎవరైనా, ఇది 4th కాదు 5th స్టేజ్ అయినా సరే, దేవుడు నన్ను బాగు చేయగలడు అని ఎవరు విశ్వసించగలుగుతారో అది విశ్వాసము. అంటే నిరీక్షించడానికి ఇక ఆధారం లేదు, మందు లేదు, మాకు లేదు, మందు వేసినా పని చేసేదన్న గ్యారంటీ లేదు. అయినా సరే మందు పని చేసినా పని చేయకపోయినా, మందు యూజ్ అయినా యూజ్ కాకపోయినా, నా దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున ఆయన నన్ను స్వస్థపరచగలడు, నా జీవితాన్ని బాగు చేయగలడు, నా దేహాన్ని స్వస్థపరచగలడు అని ఒకడు విశ్వసించగలిగితే అది విశ్వాసం. ఆ విధంగా విశ్వసించి 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా తిరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసాన్ని కోల్పోయి డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.